మేము సంగారెడ్డి జిల్లా. ఎలా ఉంది ఇక్కడ మార్కెట్? మంచిగా మంచిగానే ఊరి నుంచి అంటే ఉన్నాయి గేదెలు మామూలు కొన్ని బాగా ధరలు బాగున్నాయి. ఏం చేస్తాం, ధరలు బాగున్నాయి, ఏం చేస్తాం, దానికి కొనలేము. ఇక మార్కెట్లో చూసుకుంటే అన్ని రకాల జాతులు ఇక్కడ వచ్చినట్టు బీడులు వచ్చినట్టు కానొస్తుంది. బీడులు ఈ ఏమొస్తుంది ఊర్లలో దొరకవు, కానీ ఈ బీడు అంటే చూస్తే పెద్ద అనిపిస్తున్నాయి. ఇక్కడ బాగానే ఉన్నాయి కానీ ధరలు బాగా ఏకదమ్మున్నాయి. అంటే గేదెలను బట్టి ఉంటుంది కదా, గేదెలు ఏం తీసుకపోయి ఏం చేసుకున్నాను మరి రేట్ కొనేది తీసుకోవట్లేదు. మా వార్తలేదు, మేము తీసుకోవట్లేదు. ఉన్నాయా మామూలు గేదెలు ఇంటికాడ? ఎన్ని ఉన్నాయి బర్రెలు? ఒకటి ఉంది. అంటే మీరే ఇంటికి ఇల్లు తిప్పి మీరే మేపుకొని మీరే ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? మామూలు కేంద్రానికి పోతారు, ఇళ్ళ పడి పోతారు? అమ్మేస్తాం, సూటికి రాగానే అమ్మేస్తాం. సూటికి రాగానే అమ్మేస్తాం. మామూలు ఉత్త బర్రెలు మేపుకునేది సూటికి రాగా రూపాయి రాగానే అమ్ముకుంటాం, అంతేనా? అంతే, ఏం లేదు. చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తాం? మేము మెదక్ నుంచి వచ్చాము అన్న, తూప్రాను. అయితే మేము యూట్యూబ్లో చూసినాము ఇక్కడ రేట్లు చాలా తక్కువ ఉంటాయని చెప్పి చూసినాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రేట్లు బాగా హెవీగా ఉన్నాయి. దుడ్డెలు కానీ పెయ్యలు కానీ మన సుడివి ఉన్నాయి. కానీ అనుకున్న యూట్యూబ్లో చెప్పే రేటు వేరే ఉన్నాయి, ఇక్కడ వచ్చి చూస్తే వేరే ఉన్నాయి రేట్లు. ఏం చెప్పట్లేదు కదా ఎవరు రేటు అనేది, వాళ్ళు చెప్పిన రేట్లు ఆ రోజు వాళ్ళు చెప్పిన రేట్లే పెడతారు. కానీ మామూలు మనం అంటే మాకు తెలిసి అంటే మేము అనుకున్నాము రేట్లు అయితే ఈ రకమైన బర్రెలు వచ్చి ఇటువంటి ఊర్లు కాడ దొరికితే అంటే ఇక్కడ ఇలాంటి ఇంతకంటే తక్కువ వచ్చే అవకాశం ఉందంట. అంటే దొరుకుతాయి, వేరే మార్కెట్లలో దొరుకుతాయి. అంటే అదే విధంగా చూస్తే మనము ఈ రేట్లలో మనకు అక్కడ అందుబాటులో మీకు ఇంతకంటే తక్కువలో వచ్చే అవకాశం ఉందంట. అంటే ఉంటాయి, ఎక్కడ రేట్ అక్కడనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి అని చెప్పి అన్నారు. కాకపోతే అంత తక్కువ తెచ్చుకునే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయిలే. ఎవరు చూసుకుంటే మనకు అందుబాటులో అనిపిస్తుంది, అనిపిస్తాయి, ఎవరు తగ్గట్టు అలా కనిపిస్తాయి. ఇంకా తక్కువ వచ్చాను, చూద్దామని వచ్చాము. కొనరా మరి? కొంటున్నాము, అక్కడ చూస్తున్నాం ఆల్రెడీ. అంటే ఇంకా రేట్ ఫిక్స్ కాలే, ఇంకా కాలేదు కాబట్టి కొంచెం అంటే మామూలు మీరే సాదుకుంటారా? మామూలుగా మాకు షెడ్ ఉంది. మాకు షెడ్ ఎన్ని ఉన్నాయి మొత్తం? మనకు 5 ఉన్నాయి. ఇప్పుడు 5 ఉన్నాయి. అంటే ఆల్రెడీ డైరీ ఫామ్ మామూలుగా పొలాలలో మేపు లేదు, డైరీ ఫామ్. ఎన్ని మొత్తం అంటే పాలు ఎలా ఇళ్ళమ్మటి పోస్తారా లేకపోతే కేంద్రం? మేము ఊర్లోనే ఇంటింటికి తిరిగి పోస్తాం మేము పాలు. ఎంత అమ్ముతుంది అక్కడ లీటర్? మేము మా ఊర్లో వచ్చి 70 రూపాయలు. 70 రూపాయలు అమ్ముతుంది. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగానే అనిపించి పెట్టుకోవచ్చు అంటే సొంతంగా అన్ని మనకుంటూ ల్యాండ్ ఉండాలి, షెడ్ ఉండాలి, బోర్ ఉండాలి. ముందు మనం గడ్డి మెయిన్. దీనికి డైరీ ఫామ్ పెట్టాలంటే ముందు గడ్డి ఉండాలన్న. గడ్డి లేకపోతే ఇలా ఫెయిల్, ఏం చేయలేము. చూసుకోవచ్చు మనం ఇట్లా ఏదైతే ఉందో గడ్డి అన్ని చూసుకోవడానికనే పెట్టుకోవచ్చు అని చెప్పేసి సొంతగా పెట్టుకునే వాళ్ళు ఈ రకంగా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకోవచ్చు మార్కెట్లో మనకి ఎట్లాంటివి ఏ విధంగా వచ్చినాయి అన్నది కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం అన్నీ కూడా చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకు మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ చూసే తీసుకోవచ్చు. ఆల్రెడీ తీసుకుంటే మనకు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మార్కెట్లోకి మనం అన్నీ కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ చూసుకొని మనం ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళి చూసుకొని మనం కొనుక్కోవచ్చు అనమాట. మార్కెట్లో ఏదైతే ఉన్నాయో మనం పొదుగుల కాడి నుంచి మొత్తం చెక్ చేసుకోవచ్చు. బర్రె ఎలా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దాని పొజిషన్ ఏందన్నది కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ చూసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇది ఈ రకంగా మనం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. గేదెలు పొదుగులు కానీ అన్నీ కానీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకోవచ్చు. అందుబాటులో మీకు దొరికే అవకాశాలు ఉన్నాయండి. ఆల్రెడీ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఏమి తీసుకోవచ్చు. ఆల్రెడీ అదేవిధంగా ఇక్కడ మార్కెట్లో కూడా అన్నీ చూసి తీసుకోవచ్చు. ఇది ఇట్లా అన్ని రకాల అట్లా మనకు అందుబాటులోనే దొరుకుతాయి. ఆల్రెడీ చూసుకోవచ్చు. మన పొదుగుల కాడి నుంచి అన్నీ కూడా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బర్రె ఒక ఇది ఎలా ఉంటుంది, ఏముంది అనేది అడిగి తీసుకోవచ్చు అనమాట. అడిగి చూసి మనం అన్నీ తీసుకోవచ్చు. ఆల్రెడీ చూసుకోవచ్చు. పొదుగుల కాడి నుంచి అన్నీ కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ అన్ని రకాల పొదుగులు కానీ అన్ని కానీ చెక్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు అనమాట. ఆల్రెడీ కొనుక్కొని తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఇట్లా చూసుకోవచ్చు. ఎర్రగడ్డ మార్కెట్, ఎర్రగడ్డ బర్సూల్ సంత అంటే ఇది ఇట్లా మీకు అందుబాటులోనే ఉంటాయి. ఇది ఇట్లా పాడి కూడా బర్రె కూడా చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు మనం ఆల్రెడీ.
చూసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మొత్తం కూడా అన్నీ కూడా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. చెక్ చేసాకనే తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇలా అన్ని రకాలు మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈ రకంగా గేదెలు కూడా మనం చెక్ చేయొచ్చు. చెక్ చేసుకోవడానికి ఈ రకంగా ఉంటాయి. అవి చూసి తీసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా అవి కూడా మనకు అందుబాటులోనే ఇక్కడ చూసి తీసుకోవచ్చు. అట్లాంటి ఏ విధంగా అవి గేదెలు ఒక విధానాలు మొత్తం అన్నీ చూసే తీసుకోవచ్చు మనం. ఆల్రెడీ చూసి మాట్లాడుకోవచ్చు మనం. ఆల్రెడీ అదే ఇక్కడ కూడా మనం చూడొచ్చు అనమాట. ఏదైతే ఉందో ఎట్లా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి పడ్లు ఎట్లా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోండి. 1-2 సార్లు చెక్ చేసి మాత్రం మనం తీసుకోవచ్చు. అందుబాటులో ఉన్నాయనే కంటే కూడా ధరలు ఇక్కడ తక్కువ అయితేనే వస్తాయి. సంతలో కొంతమంది అంటుంటారు ఆల్రెడీ తమ్ముడు చూసి కూడా మేము అట్రాక్ అయ్యి వస్తున్నామని. అట్రాక్ కాదు, మీరు చూడండి, చూశాక ఒకసారి చూసుకొని కొనుక్కోవచ్చు ఆల్రెడీ అని కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఇంతలోనే ఉంటుందని కూడా చెప్పడం. ఇది అంటే మనకు ఒట్టి బర్రెలు దొరుకుతాయి, అదేవిధంగా సూటి బర్రెలు దొరుకుతాయి, పాడి కూడా దొరుకుతాయి అని మాత్రం చెప్తాం. ఇది చూసుకోవచ్చు. ఆవులు కూడా అంటే ఆవులు అంటే ఇక్కడ తక్కువలో దొరుకుతాయి, మీకు తెలియదేమో. అదేవిధంగా ఇది చూసుకోవచ్చు మనం. ఇట్లా ఇది కూడా మనకి ఇదిలోనే ఉంటుంది ఆల్రెడీ. ఇవన్నీ కూడా చెక్ చేసే మనం తీసుకోవచ్చు అనమాట. మామూలుగా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నానికే మనం తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ చూసే తీసుకోవచ్చు. ఎటువంటి ఇదేం లేదని చెప్పచ్చు. చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఎరగడ రైతుల మార్కెట్ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ ఎరగడ ఏదైతే ఉందో రైతుల మార్కెట్, ఇదంతా కూడా రైతుల మార్కెట్. మనం చూసే తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ చూసే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా అన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. ఇట్లా అన్ని రకాలు కూడా మన కాడికి ఇక్కడికి వస్తూ ఉంటాయి. అన్నీ చూసి తీసుకోవచ్చు అనమాట. దూరంలో కానీ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయవచ్చు. ఇట్లా చెక్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు. అందుబాటులోనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇగో ఇక్కడ నుంచే తీసుకున్నావు ఇది? తీసుకున్నాను. ఎంత పడింది? 85 పడి. ఎన్ని లీటర్లు ఇయిందని చెప్పారు? మూడో ఈత. ఎన్ని లీటర్లు పాలిస్తుందని చెప్పారు? 14 లీటర్లు. 14 లీటర్లు అంటే పొద్దునేడు సాయంత్రం సాయంత్రం 7 చూసుకోవచ్చు. ఇట్లా కొనుక్కొని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తున్నాము. ఎలా ఎక్కడ ఈ మార్కెట్ ఇవాళ అయితే ఇనమొబ్బాలు అయితే చాలా తక్కువ వచ్చినాయి. గాబాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇన్నయి కొన్ని ఎక్కువ ఉన్నాయి, కానీ గాబాన్లు వచ్చిన కాడికి అయితే మంచిగానే ఉన్నాయి క్వాలిటీ. మేము ఇప్పుడు 2 బల్లలు వేసినాం. ఈ పక్క ఏమన్నాయి 2 మేము కొనేసినాం. ఈ 2 మేము కొనేసినాము. ఈ 2 తీసుకున్నారు. ఇదైతే 3 నుంచి 4 మధ్యలో ఉంటుంది. అది 3 నుంచి 4 మధ్యలో ఉంది. 8 నెలల గాబు. 8 నెలల గాబు అన్న. ఏ జాతి? బన్నీ. అది కూడా బన్నీ. అది బన్నీ. అది 3 ఈనింది. అది 3 ఈతలు చెప్పారు. 3 ఈతలు. 3 అంటే ఇన్ని ఈతలు ఈనిందని కనుక్కోగలుగుతారా మామూలుగా? తెలిసిపోతుంది కదా. అంటే మనది ఫీల్డ్ ఇంట్లోనే ఉంటుంది కదా, తెలిసిపోతుంది మనకు. బరే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు అది ఇది 2 సూటి మిండి ఉన్నాయి. 8 నెలల 2 8 నెలలు. చెక్ చేయించారు. గవర్నమెంట్ డేట్ కూడా అంటే ఫోటో దించి పెట్టుకుర్రు వాళ్ళు. బర్రె ఎప్పుడైతే కట్టిన ఫోటో కూడా చూపించారు, అంతే ఉంది. డాక్టర్తో చెకప్ చేపిస్తే కూడా అంతే ఉంది. 8 నెలలు. అంటే ఎన్ని లీటర్లు అండి? ఇది ఎన్ని లీటర్లు ఇస్తే పాలని చెప్పారు? ఒక టైంకు 4 దాకా చెప్పారు. 4. మీకు మామూలుగా అంటే ఎన్ని ఉన్నాయి మామూలుగా డైరీ ఫామ్? మా దగ్గర 10 బర్రెలు. మామూలుగా మేపు అంటే ఇవి మామూలుగా అంటే ఇళ్ళకి వస్తారా కేంద్రానికి మీరే చేసుకుంటారు మామూలుగా జీతకాలు లేరు? మీరు ఇద్దరే చేస్తారు. ఇది అన్నదమ్ముల మీరే చేస్తారు. బయట వాళ్ళు ఇంకే మామూలుగా అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి? డైరీ ఫామ్ ఎందుకంటే మనము అనుభవం ఉండాలి దేనికైనా. ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టాలంటే ఫస్ట్ మన దగ్గర 3 నుంచి 4 లక్షలు ఉండాలి. పైసలు ఉన్నది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, అనుభవం పెద్దగా ఉండాలి. బలరాల్లో గుర్తుపట్టాలి. టాంగ్ వేసేది ఇప్పుడు మనం పచ్చిబర్రెనే కొన్నాము, అది పూట కారిస్తుంది ఏడిస్తుంది అని చెప్తారు. నమ్మేసి మనం కొని తీసుకొని పోతాం.
కొట్టేటివి కూడా ఉంటాయి. కాంట కొట్టేటి గాబన్లు ఉంటాయి, దాన్ని కూడా గుర్తుపట్టుకోవాలి. అంటే ఎక్కడ పోతారు కాంటాలు? కాంటాలు అంటే గుడ్లమాయి ఇప్పుడు బర్రె ఎక్కువ ఖరాబ్ అవుతుంది అన్నట్టు, కొన్ని రోజుల తర్వాత బయటకు వెళ్తుంటుంది. అది నువ్వు 1,00,000 పెట్టి 2,00,000 పెట్టి అది వేస్ట్ అయ్యి నీకు, అంటే పని చేయదు. అది అనుభవం. గుర్తుపట్టుకొని ఆ గుడ్ల మాయ పెట్టిందని మనకి ఎలా తెలుస్తుంది మామూలుగా? దాన్ని మనం మామూలు గుర్తుపట్టాలి. మనం కూడా జర కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం గుర్తుపట్టాలి. లేకపోతే మనం చేసి కూడా వేస్ట్, మన తీసుకపోయి కూడా మనం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం అన్ని చెక్ చేసుకోవాలి. అన్ని చెక్ చేసుకోవాలి. ఏది అది మానమేద మాయ అలాగా పడిపోతా అది పడతా ఉంటుంది ఎప్పుడు. దాన్ని కాంట అంటారు. కాంట కొట్టడం కొట్టడం వల్ల ఇదైతే అప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి మేత కొంచెం ఫుడ్ తక్కువ వేసుకోవాలి. ఫుడ్ తక్కువ చేసుకోవాలి. నడుము భాగం ఉంటుంది కదా, దాని హైట్ లో లేపాలి. కింది కాలు కిందికి ఉండాలి, ఎందుకంటే మనం మీదికుంటే బయటికి రాదు కదా. అట్లా మనకు అది కంట కొట్టకుండా ఆపగలుగుతాం, కానీ మనం కొనేటప్పుడే జాగ్రత్త పడాలి దాన్ని. ఇంకా కొట్టకుండా ఆపగలుగుతారు. మళ్ళీ అంటే మామూలు అయినా మళ్ళీ మామూలు తగ్గి అది పూర్తిగా నయం అవ్వడానికి ఈనిందాకా కాదు, ఇక ఈనిందాకా తీసుకోవాలి. దానికి జాగ్రత్త పడాలి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ ఉన్నాం మేము దీనికి. యూట్యూబ్ మేము ఉంటాము, ప్రతి ఒక్క ఛానల్ని చూస్తూనే ఉంటాము, ప్రతి ఒక్క దానికి లైక్లు చూసి ఇక్కడ వచ్చిన మేము కూడా అవగాహన మీరు కూడా చెప్తుంటారు కదా. దయచేసి వీడియో చూడండి వీలైనంత వరకు. థ్యాంక్ యూ అండి మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.